Hello everyone, I am Divya, your math facilitator. So as a part of our AP revision series, A7 revision series, today we are going to discuss polynomials part 2. Okay, so real numbers complete chesam, sets అయిపోయింది, polynomials కూడా ఇప్పుడు ఈ వీడియోతో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ట్రిగ్నామెట్రీ అడిగారు, సో ట్రిగ్నామెట్రీ కూడా వస్తుంది. ఓకే, సో మనం చాప్టర్ వైజ్ వెళ్తున్నాం, సో ట్రిగ్నామెట్రీ చాప్టర్ ఛాన్స్ వచ్చినప్పుడు అది కూడా వస్తుంది, డోంట్ వరీ, రైట్? సో లెట్స్ బిగిన్ ద సెషన్. అండ్ బిఫోర్ దాట్ లెట్ మీ ఆస్క్ యూ, రియల్ నెంబర్స్ సెట్స్ ఆల్రెడీ నేను మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ పంపాను, చేశారా? చేస్తే ఏమైనా డౌట్స్ వచ్చాయా? ఓకే, డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి, రైట్? సో పాలినామిల్స్ కూడా ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా చేయండి. ఊరికే క్లాస్ వింటే సరిపోదు, మ్యాథ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. క్లియర్? సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో పాలినామియల్స్లో మనం మేజర్ పార్ట్ ఆల్రెడీ కవర్ చేసేసాం. ద లాస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ రిమైనింగ్. సో లాస్ట్ ఎక్సర్సైజ్ డీల్స్ విత్ డివిజన్ algorithm. Okay, division algorithm of polynomials. So in this last topic, what can we ask is, they will give you first model ఏంటంటే they will give you two polynomials. ఒకటి పెద్ద polynomial with higher degree and a polynomial with lower degree. Okay, they will give you two polynomials. They will ask you to find the remainder or the quotient. They will say these are the two polynomials, divide g of x, divide p of x by g of x, divide p of x by g of x అంటే ఇది. ఓకే, అండ్ దెన్ టెల్ వాట్ ఈస్ ద రిమైండర్ అండ్ క్వోషంట్. ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ g of x ఈజ్ ఫ్యాక్టర్. ఓకే, యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ g of x ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. g of x ఫ్యాక్టర్ ఆఫ్ p of x ఎట్లయితుంది? whenever you see, whenever there is any division happening, okay, if you have to prove it's a factor, the remainder has to be 0. For example, if I have to prove 3 is a factor of 6, ఎప్పుడు కూడా g of x మీరు దేంతో అయితే డివైడ్ చేస్తున్నారో అది చిన్నదిగా ఉండాలి, p of x will be bigger. సో ఇక్కడ ఇది g of x అనుకోండి, ఇది p of x అనుకోండి. సో if I have to say g of x is a factor of p of x, then if I divide this p of x by the g of x is 3 కదా ఈ కేసులో, సో my remainder has to be 0. okay, so when I divide p of x by g of x, the remainder should be 0. if the remainder is 0, then I can say this particular g of x is a factor of p of x. అదొక మోడల్. థర్డ్ మోడల్ ఏంటంటే they will say that 1 and 2, okay, they will say these are the two roots of p of x. You need to find the other roots. Okay, you need to find the other roots. అంటే suppose if I have a number say 12, okay, so they will say 12 ని ఎట్లా రాయొచ్చు? 12 factors 3 2 2 అవునా? 12 I can write as 3 into 2 6 into 2 12. ఓకే, ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటే ఇంకా కొంచెం పెద్ద ఫ్యాక్టర్స్ వస్తాయి. సో సపోజ్ ఇఫ్ దే ఆర్ సేయింగ్ దిస్, లేదా ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం, 24 తీసుకుందాం, అప్పుడు ఇంకొక 2 వస్తుంది, అవునా? సో ఈ రెండు మీకు ఫ్యాక్టర్స్ అని ఇస్తారు, ఈ రెండు ఫ్యాక్టర్స్ అని ఇస్తారు, రైట్? సో ఈ రెండు రూట్స్ అని ఇస్తారు. రూట్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ లేదా సొల్యూషన్స్ అనమాట దీనికి. ఓకే, సో మీరు ఈ రెండు కనుక్కోవాలి. ఈ రెండు ఎలా వస్తాయి? ఇది చూడండి, 3 2s 6 కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. 24 అనే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. 24 అనే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దానికి 4 రూట్స్ ఉండే ఆప్షన్ ఉంది. ఓకే, 4 ఫ్యాక్టర్స్ ఉండే ఆప్షన్ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ని అక్కడ రూట్స్కి కన్వర్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది p of x అనుకోండి, ఇది ఇచ్చినప్పుడు మనకి 4 రూట్స్ ఉన్నాయి ఆర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 4 ఫ్యాక్టర్స్లో 2 ఫ్యాక్టర్స్ మీకు ఏంటో చెప్పారు, ఈ 2 రూట్స్ ఏంటో మీకు చెప్తారు. సో మీరేం కనుక్కోవాలి? రిమైనింగ్ రూట్స్, అదర్ రూట్స్ అంటే ఈ 2 రూట్స్ కనుక్కోవాలి. ఎలా వస్తాయి ఈ 2 రూట్స్ అంటే, ఈ 24ని ఈ 2 ఫ్యాక్టర్స్ ఇచ్చారు కదా, ఈ 2 ఫ్యాక్టర్స్ కంబైన్ చేయండి, అంటే 3 2s ఎంత వస్తుంది? సింగిల్ ఫ్యాక్టర్ కంబైన్ చేసి 6 వస్తుంది. ఇక్కడ మీకు 2 రూట్స్ ఇస్తారు, ఆ 2 రూట్స్ని కంబైన్ చేస్తే మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, పాలినామియల్ వస్తుంది. ఇక్కడ పాలినామియల్స్ కదా, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఇప్పుడు ఆ వచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా వచ్చింది? ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ 2 రూట్స్ కంబైన్ చేస్తే వచ్చింది. సో దీన్ని ఇక్కడ కన్వర్ట్ చేయండి అని చెప్తున్నా. ఇప్పుడు దీంతో ఇప్పుడు నేను ఈ p of xని డివైడ్ చేస్తే, ఈ కంబైన్ చేస్తే వచ్చిన రూట్స్తో p of xని డివైడ్ చేస్తే 4s 24 అని వచ్చింది. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చింది? ఇంకొక క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఇది 4 రూట్స్ ఉన్నాయంటే ఇది ఏ డిగ్రీ అవుతుంది? 4th డిగ్రీ అవుతుంది కదా.
4th డిగ్రీ పాలినామియల్. సో ఇక్కడ ఈ 2 రూట్స్ కలిపితే ఇక్కడ ఒక 2nd డిగ్రీ వస్తుంది, 2nd డిగ్రీ పాలినామియల్. సో డివైడ్ చేస్తే మళ్ళీ g ఆఫ్ ఎక్స్, ఈ కోషెంట్ q ఆఫ్ ఎక్స్ కూడా ఒక 2nd డిగ్రీ పాలినామియల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పాలినామియల్ ఏదైతే మీకు వచ్చిందో దాని ఫ్యాక్టర్స్ కనుక్కోండి. సో 4 ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 2. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద రిమైనింగ్ 2 రూట్స్. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను, 24 అనే ఒక పాలినామియల్ని యాక్చువల్లీ మీకు 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో అవుట్ ఆఫ్ 4 ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ మీకు ఇచ్చారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కాంబినేషన్ అంటే 6 వస్తుంది. ఈ 6తో ఈ 24 డివైడ్ చేస్తే నాకు వచ్చిన కోషెంట్ని మళ్ళీ నేను స్ప్లిట్ చేస్తే నాకు రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. సేమ్ కాన్సెప్ట్ మనం p ఆఫ్ ఎక్స్లో వాడతాం. ఓకే, మీకు 2 రూట్స్ ఇచ్చినప్పుడు p ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేయాలి. g ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది, 2 రూట్స్ కంబైన్ చేస్తే g ఆఫ్ ఎక్స్ వస్తుంది. So when 2 roots are given, you know how to find a quadratic polynomial. Last class lo నేర్చుకున్నాం. So with these 2 roots you will find a quadratic polynomial. You will divide p of x with the quadratic polynomial, you will get a q of x. ఒక quotient వస్తుంది. ఆ quotient if you are splitting, if you are factorizing, so you will again get 2 roots. So these 2 roots are the remaining roots అనమాట. ఫస్ట్ ఈ 2 roots ఉన్నాయి, ఇంకొక 2 వస్తాయి. అర్థమైందా? ఇది యాక్చువల్ కాన్సెప్ట్, మీకు న్యూమరికల్లో చెప్పాను అర్థం అవ్వాలని. క్లియర్? సో ఆఫ్టర్ దిస్ వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్? ఇంకోటి ఏంటి అంటే మీకు ఇంకో మోడల్ క్వశ్చన్ ఆన్ డివైడింగ్ అ పాలినామియల్ బై g ఆఫ్ ఎక్స్, కోషెంట్ అండ్ రిమైండర్ ఇచ్చారు. ఓకే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ పాలినామియల్ p ఆఫ్ ఎక్స్, ఆన్ డివైడింగ్ ఇట్ బై g ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ ఏ కోషెంట్ అండ్ ఏ రిమైండర్. ఇదే కదా డివిజన్ అల్గోరిథం అంటే. సో ఇక్కడ చూడండి, సో మనకి ఏమేమి ఇచ్చారంటే కోషెంట్ అండ్ రిమైండర్. సో కోషెంట్ ఇచ్చారు, రిమైండర్ ఇచ్చారు, p ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. యూ నీడ్ టు ఫైండ్ g ఆఫ్ ఎక్స్. సో ఎలా కనుక్కుంటారు? p of x is equals to g of x into q of x plus r of x. అమ్మో ఇదేంటి మళ్ళీ కొత్తది అనుకోవద్దు, యూ ఆల్రెడీ నో. సపోజ్ ఈ 24 డివైడెడ్ బై 6 చేస్తే 4 × 24 అని వచ్చింది, అవునా? సో ఈ 24ని యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథంలో రాయాలంటే 24 a is equals to b q plus r కదా. సో b q plus r, ఇక్కడ కూడా ఇది a, ఇది b, ఇది q, ఇది r. a is equal to b q plus r. దిస్ ఇస్ కాల్డ్ డివిజన్ అల్గోరిథం ఆఫ్ పాలినామియల్. ఓకే, సో మీకు ఏమేమి ఇచ్చారు? q ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, r ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, g ఆఫ్ ఎక్స్ మీరు కనుక్కోవాలి. సో హౌ క్యాన్ వీ డూ దిస్ క్వశ్చన్? సో ఫస్ట్ డివిజన్ అల్గోరిథం ఆఫ్ పాలినామియల్ రాస్తారు, రాసి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇది కావాలి మీకు. సో p ఆఫ్ ఎక్స్ మైనస్ r ఆఫ్ ఎక్స్, ఫస్ట్ ఈ r ఆఫ్ ఎక్స్ తీసుకెళ్తే ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ ఇంటూ q ఆఫ్ ఎక్స్. నౌ సిన్స్ యూ నీడ్ q ఆఫ్ ఎక్స్, యూ జస్ట్ డివైడ్ q ఆఫ్ ఎక్స్ మైనస్ r ఆఫ్ ఎక్స్ అంటే ఒక పాలినామియల్ ఏదో వస్తుంది, దాన్ని q ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తారు. ఈ g ఆఫ్ ఎక్స్ కావాలి కదా మనకి, ఇది కావాలి. సో q ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తే q ఆఫ్ ఎక్స్ పంపిస్తాం. అర్థమైందా? సో దిస్ ఇస్ ద బేసిక్ మోడల్, బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇప్పటి నుంచి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ మీకు తెలిసినట్టయితే సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో అందుకే ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్లీ. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ, డోంట్ వరీ. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ 2017 June. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే డివైడ్ x³ minus 3x² plus 5x minus 3 by x² minus 2. So you have to divide this polynomial by x² minus 2. ఏ డివిజన్ అల్గోరిథంకైనా 2-3 బేసిక్ స్టెప్స్ ఉంటాయి, అవి చెప్తాను అర్థం చేసుకోండి. ప్రతి అల్గోరిథం కూడా అట్లనే చేస్తారు. ఓకే, సో ఫస్ట్ యూ విల్ రైట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డివైడ్, యూ విల్ రైట్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డివిడెంట్. ఇది డివిడెంట్, ఇది డివైజర్. మీరు దేంతో అయితే డివైడ్ చేయాలో అది డివైజర్ అనమాట. మీకు వచ్చేది ఇక్కడ కోషెంట్, లాస్ట్కి రిమైండర్. సో ఇవి రావడానికి ఒక 2-3 స్టెప్స్ నేను రఫ్లో చేయమంటాను, అది చేయండి కంపల్సరీ. ఏంటి అంటే డివిడెంట్ ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇది డివిడెంట్ అని చెప్పాను కదా, డివిడెంట్ ఫస్ట్ టర్మ్ ఏంటి x² తీసుకోండి, డివైడెడ్ బై డివైజర్ ఫస్ట్ టర్మ్ ఏంటి x². ఇది x³ కదా, x³. సో డివిడెంట్ ఫస్ట్ టర్మ్ ఏంటి x³. ఓకే, సో ఇది x³ డివైడెడ్ బై డివైజర్ ఫస్ట్ టర్మ్ x². ఇదిగోండి దీన్ని x³, సో దీన్ని x²తో డివైడ్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఈ మొత్తంతో డివైడ్ చేయాలి, మొత్తాన్ని కాకుండా ఫస్ట్ ఇది తీసుకోండి, దీన్ని దీంతో డివైడ్ చేస్తున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ స్టెప్. సో వాట్ ఎవర్ యూ ఆర్ గెటింగ్, ఎంత వస్తుంది? x వస్తుంది. x³ డివైడెడ్ బై x² ఇస్ x. ఆ x ఈజ్ యువర్ కోషెంట్, దట్ x ఈజ్ యువర్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్
వాట్ ఎవర్ ఆన్సర్ యూఆర్ గెటింగ్ హియర్, ఎక్స్ వచ్చింది కదా, ఆ ఎక్స్తో యూ హ్యావ్ టు మల్టిప్లై ద ఎంటైర్ డివైజర్ which is x square minus 2. So what is the answer you are getting? X cube minus 2x. Okay, x cube minus 2x. Whatever answer you are getting here, just go and write it here. Okay, so ento ostundi chudandi, x cube minus 2x. ఈ 2-3 స్టెప్స్ అర్థమైనాయా? అండ్ నౌ వన్స్ ఇది రాసారంటే నెక్స్ట్ ఏం చేస్తారు, డివైడ్ చేస్తారు కదా. ఓకే, సో డివైడ్ చేస్తే మైనస్ సైన్ ప్లస్ సైన్ చేంజెస్ అవుతాయి. డివైడ్ చేస్తారు, డివైడ్ సబ్ట్రాక్ట్ చేస్తాయి. ఓకే, ఇది రాసిన తర్వాత సబ్ట్రాక్షన్ కదా మనం చేసేది. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ గెట్స్ క్యాన్సిల్. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x, ఇది ఎంత వచ్చింది చూడండి, మైనస్ 2x వచ్చింది. ఇది ఇక్కడ ఎంత వచ్చింది, 2x వచ్చింది. 2x మరి ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలా ఇక్కడ రాయాలా? ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ రాయాలి అంటే 2x కిందనే, ఇక్కడ ఎక్స్ టర్మ్ కిందనే రాయాలి. ఓకే, అర్థమైందా? ఎందుకు ఇక్కడ రాయలేదు, బికాజ్ ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ స్క్వేర్లోంచి ఎక్స్ టర్మ్ తీసేయలేం, ఎక్స్ టర్మ్లోంచి ఎక్స్ టర్మ్ తీయాలి. సో ఎక్స్ టర్మ్ కింద రాయండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0x² పెట్టుకోండి. 0x² అన్నా జీరోనే కదా. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, ఇది మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ 3x² ప్లస్ మైనస్ 0x² ఇస్ మైనస్ 3x². 5x ప్లస్ 2x ఇస్ 7x. అర్థమైందా? అండ్ ఒక -3 ఉంది, కిందికి తీసుకురండి. నౌ దిస్ ఈజ్ యువర్ న్యూ డివిడెండ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ న్యూ డివిడెండ్. నౌ అగైన్ యూ విల్ రిపీట్ ద సేమ్ స్టెప్స్. స్టెప్ ఏంటి, స్టెప్ 1, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ విచ్ ఇస్ మైనస్ 3x² డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ x². స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్, -3 వస్తుంది. దిస్ -3 ఈజ్ యువర్ నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద కోషన్. ఇక్కడ ఇంకొక డౌట్, మేడం ఇది ప్లస్సా మైనసా ఏం పెట్టాలి అంటే మీరు ఏం పెట్టవద్దు, గో విత్ ద ఫ్లో. ఇక్కడ -3 వచ్చింది కాబట్టి మైనస్ పెట్టేసాను డైరెక్ట్. ఒకవేళ +3 వస్తే +3 పెడతాను. ఓకే, సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, గో విత్ ద ఫ్లో. సెకండ్ స్టెప్, విత్ వాట్ ఎవర్ ఆన్సర్ ఐ గాట్ హియర్ ఐ హ్యావ్ టు మల్టిప్లై మై డివైజర్ x² minus 2. సో ఐఎమ్ గెటింగ్ -3x² ప్లస్ 6. నేను ప్లస్లు మైనస్లు ఆలోచించట్లేదు, ఏం వస్తే అది రాసేస్తున్నా. సో దిస్ ఇస్ -3x² ప్లస్ 6. 6 అంటే కాన్స్టెంట్ టర్మ్కి రావాలి. నౌ అగైన్ సబ్ట్రాక్టింగ్, ఇక్కడ ఏం టర్మ్ లేదు, సో 0 అన్నట్టు. ఈ రెండు క్యాన్సిల్, -3x² ప్లస్ 3x² క్యాన్సిల్. సో 7x యాజ్ ఇట్ ఈస్ కిందికి వచ్చేస్తుంది, బికాజ్ 0నే ఉంది కాబట్టి. 6 - 3, -6 - 3 ఇస్ -9. ఇఫ్ యూ జస్ట్ సీ, మనకి వచ్చింది లాస్ట్ టర్మ్ ఏంటి, 7x - 9. 7x - 9 డిగ్రీ ఎంత చెప్తారా? డిగ్రీ ఈజ్ 1, అవునా? హైయెస్ట్ పవర్ ఈజ్ 1, లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మన g(x) వచ్చేసి g(x) ఏంటి మరి, g(x) ఇస్ x² - 2. దీని డిగ్రీ ఎంత చెప్పండి, డిగ్రీ ఈజ్ 2. ఓకే, సో ఇఫ్ యువర్ రిమైండర్ డిగ్రీ ఈజ్ లెస్ దాన్ యువర్ డివైజర్ డిగ్రీ, దీని డిగ్రీ దీనికన్నా తక్కువ ఉంటే you will stop your division process here and this will be your remainder. Okay, and your quotient is x minus 3. ఇంకొక చెక్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇది చూడండి, రిమైండర్ కోషెంట్ ఇక్కడ ఇదిగోండి, రిమైండర్ కోషెంట్ దీని కోషెంట్ రెండు కలిపితే మీకు డివైజర్ కోషెంట్ వస్తుంది. ఓకే, రిమైండర్ డిగ్రీ 1, దీని డిగ్రీ 1, రెండు కలిపితే మీకు 2 వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఇంకొక స్టెప్ ఏం అడిగారంటే యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అండ్ వెరిఫై అన్నాడు. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటి, p(x) ఈక్వల్ టు అంటే x³ minus 3x² plus 5x minus 3 should be equal to divisor into quotient, ఓకే, ప్లస్ రిమైండర్. సో ఇప్పుడు ఈ డివైజర్ హైయెస్ట్ డిగ్రీ 2, కోషెంట్ హైయెస్ట్ డిగ్రీ 1. సో 2 + 1 చేస్తే మీకు దీని హైయెస్ట్ డిగ్రీ వస్తుంది 3. ఓకే, సో అదొక చెక్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది రావాలి మనకి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు x³ మల్టిప్లై చేస్తే x³ minus 2x minus 3x² plus 6 plus 7x minus 9. సో ఎంత వస్తుంది, x³ minus 3x² minus 2x plus 7x అంటే plus 5x plus 6 minus 9 అంటే -3. అంటే ఇది కూడా మీ పాలినామియల్ వచ్చేసింది కదా.
రైట్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే యూక్లిడ్స్ డివిజన్ లెమన్లో నేర్చుకున్నాం. మల్టిప్లైయింగ్ ద డివైజర్ అండ్ ద కోషంట్ అండ్ యాడింగ్ రిమైండర్ యూ విల్ గెట్ యువర్ పాలినామియల్. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం, ఇంకా క్లియర్గా వస్తుంది మీకు. ఇది షార్ట్ ఆన్సర్కి ఇచ్చారు. ఓకే, కొంచెం ఈజీ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చేద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ నౌ. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది మార్చ్ 2019లో ఇచ్చారు. ఎస్, మార్చ్ 2019. సో హౌ డివైడ్ దిస్ పాలినామియల్ బై x - 2. ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. ఇది డివిడెంట్, ఇది డివైజర్. సో కోషంట్ ఏ డిగ్రీలో వస్తుంది? డివిడెంట్ డివైజర్ x - 2, డివిడెంట్ x³ - 4x² + 5x - 2. కోషంట్ డిగ్రీ ఏమవుతుంది? ఇది 3 ఉంది, ఇది 1 ఉంది, అంటే ఇక్కడ సెకండ్ డిగ్రీ వస్తుంది కోషంట్. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సేమ్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ x³ divided by first term of dividend, first term of dividend x³ divided by first term of divisor x. So x² వచ్చింది. This x² is the first term of quotient. Second step, with this x² you will multiply the divisor x - 2. So how much are you getting? x³ - 2x². So ఇక్కడ రాద్దాం. x³ - 2x². నెక్స్ట్ x² టర్మ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసేద్దాం. ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. ఏమొస్తుంది చూడండి సబ్ట్రాక్ట్ చేస్తే? -x³ + x³ క్యాన్సిల్. -4x² + 2x² ఈజ్ -2x². ఇది కిందికి దించండి, +5x - 2. ఇప్పుడు ఇది కొత్త డివిడెంట్. ఓకే, సో మళ్ళీ సేమ్ స్టెప్స్ రిపీట్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఈ కొత్త డివిడెంట్లో ఫస్ట్ టర్మ్ 2x² - 2x². ఫస్ట్ టర్మ్ ఏంటి? -2x² డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ ఇస్ x. సో -2x వచ్చింది. ఈ -2x ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. అర్థమైందా? నేను ప్లస్లు మైనస్లు ఏం కన్సిడర్ చేయట్లేదు, ఏం వస్తే అది రాసేస్తాం. నెక్స్ట్ స్టెప్, -2xతో ఏం మల్టిప్లై చేయాలి? x - 2. సో -2x² - 2x - 2 is +4x. ఓకే, సో రైట్ ఇట్ హియర్. సో -2x² + 4x. Again subtract, so plus minus -2x² + 2x² cancel. 5x - 4x is 1x and -2 down. ఓకే, ఈ రెండు డిగ్రీ సేమ్ ఉన్నాయి చూడండి. సేమ్ ఉంటే కూడా మీరు ఇంకా కంటిన్యూ చేస్తారు. ఓకే, డిగ్రీ ఇది తక్కువ ఉంటేనే దానికన్నా, ఇఫ్ దిస్ ఇస్ ఆఫ్ లెస్ డిగ్రీ లైక్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ యూ విల్ స్టాప్. డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్, ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెంట్ ఈజ్ x డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ ఈజ్ ఆల్సో x. x by x ఎంత వచ్చింది? 1. దిస్ 1 ఈజ్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్. 1 అంటే +1ఏగా, అర్థమైందా? సో నెక్స్ట్ ఈ 1 ఇంటూ x - 2 చేయండి, x - 2. సో దిస్ x - 2 ఐ విల్ రైట్ ఇట్ హియర్, x - 2. సో ది రిమైండర్ విల్ బి 0. ఓకే, సో ఇప్పుడు చూడండి x - 2తో దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో దేర్ ఫోర్ క్యాన్ ఐ సే x - 2 ఈజ్ ఫ్యాక్టర్. రిమైండర్ 0 వచ్చిందంటే దిస్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్. అర్థమైందా? x³ - 4x² + 5x - 2. క్లియర్? సో ఐ హోప్ దిస్ మోడల్ ఈస్ క్లియర్ నా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక టర్మ్ లేదనుకోండి, ఫస్ట్ అది ఆర్డర్లో ఉందా చూసుకోండి. మీకు ఇచ్చిన పాలినామియల్ ఆర్డర్లో ఉందా లేదా చూసుకోండి. ఆర్డర్ అంటే x³ తర్వాత x² రావాలి, x రావాలి, కాన్స్టెంట్ రావాలి. ఓకే, x³ టర్మ్ తర్వాత x², x కాన్స్టెంట్. ఆర్డర్లో లేకపోతే ఆర్డర్లో రాస్తారా, అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ యువర్ డివిజన్. ఓకే, అండ్ ఇంకొకటి, సపోజ్ ఒక టర్మ్ లేదనుకోండి, సపోజ్ ఈ టర్మ్ లేదనుకోండి, x³ ఉంది, x² ఉంది, x టర్మ్ లేదు, కాన్స్టెంట్ ఉంది. అప్పుడు మీరు x టర్మ్ ప్లేస్లో 0 × x అని పెట్టేసుకోండి. సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఇందాక మనం x² టర్మ్ లేకుండే ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు, సో ఇక్కడ 0 పెట్టుకున్నాం కదా. సేమ్ అలాగే ఒకవేళ ఇక్కడే లేకపోతే ఇక్కడ 0 పెట్టుకుంటారు. సో చూద్దాం, అలాంటి మోడల్ క్వశ్చన్ వస్తే చేయిస్తాను. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది అనుకుంటున్నాను. So here we go, we have two previous year questions. Dividing x³ - 3x² + 5x - 7 by x² - 2x + 4. So దీంతో డివైడ్ చేస్తే your remainder is of the form ax + b. So you have to find a and b. ఏం లేదు, మళ్ళీ డివైడ్ చేయాలి. లాస్ట్కి వచ్చిన రిమైండర్లో కంపేర్ చేస్తే ab వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, డివైడ్ దిస్ పాలినామియల్ బై x² - 3 అండ్ వెరిఫై డివిజన్ ఆల్గరిథం. వెరిఫై డివిజన్ ఆల్గరిథం అంటే ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం కదా, p of x = g of x × q of x + r of x.
ఓకే, సో అది వెరిఫై చేయాలి. ఫాస్ట్గా చేద్దాం చూడండి. ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 7. ఎప్పుడు కూడా ఇది పెద్దది ఉండాలి, హయ్యర్ డిగ్రీ ఉండాలి, ఇది లోవర్ డిగ్రీ ఉంటుంది. x² మైనస్ 2x ప్లస్ 4. ఈజ్ ఇట్ విజిబుల్? x² మైనస్ 2x ప్లస్ 4 ఎగ్జాక్ట్లీ. చలో, సో ఫస్ట్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెండ్, ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్. ఇక్కడ రాద్దాం. ఎక్స్ క్యూబ్, ఇది ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై x². ఎంత వచ్చింది? x. దిస్ x is nothing but your quotient first term. To this I have to multiply x² minus 2x plus 4. మీ మొత్తం డివైజర్ని మల్టిప్లై చేయాలి. సో ఎంత వస్తుంది? x³ మైనస్ 2x² ప్లస్ 4x. ఓకే, సో అది ఇక్కడ రాయండి. x³ minus 2x² plus 4x. Now subtract. So minus plus minus x³ plus x³ cancel. Minus 3x² plus 2x² is minus x². 5x minus 4x is x and ఈ minus 7 కింద దించేసాను. మళ్ళీ సేమ్ స్టెప్ ఏంటి? మైనస్ x² ఈజ్ యువర్ డివిడెంట్ కదా, దీంతో ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెంట్, దీంతో ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్. సో ఎంత వచ్చింది? -1 వచ్చింది. సో ఈ -1 ఎక్కడ రావాలి? ఇక్కడ రాసేయాలి ఎంబటే. నా -1 ఇంటూ ఈ మొత్తం చేయండి. x² మైనస్ 2x ప్లస్ 4 ఎంత వచ్చింది? x² మైనస్ x² ప్లస్ 2x మైనస్ 4 వస్తుంది. ఇక్కడ రాయండి -x² ప్లస్ 2x మైనస్ 4. సో మళ్ళీ ఏం చేయాలి? సైన్స్ చేంజ్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్. సో -x² ప్లస్ x² క్యాన్సిల్. ప్లస్ x మైనస్ 2x అంటే -x వస్తుంది. అండ్ -4 ప్లస్ 4 -7 ప్లస్ 4 అంటే -3. సో ఇక్కడ చూడండి, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 1, తక్కువ డిగ్రీగా. సో ఇక్కడికి యూ విల్ స్టాప్ ద ప్రాసెస్. సో యువర్ రిమైండర్, ఓకే, మీ రిమైండర్ ఎంత వచ్చింది? ఒక స్టెప్ రాస్తాను. యువర్ రిమైండర్ ఇస్ -x మైనస్ 3. బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ రిమైండర్ ఎట్లుండాలంట? ax ప్లస్ b లాగా ఉండాలి. అంటే ఇక్కడ ఏముంది? నాకు మిడిల్ సైన్ ప్లస్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే -1 కామన్ తీయండి. రెండిట్లోంచి మైనస్ ఉంది కదా, మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 3 ఉంటుంది. అవునా? మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 3 ఉంటుంది. ఇలా అయినా చేయొచ్చు. లేదంటే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటి అంటే జస్ట్ కంపేర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మైనస్ అంటే -1 అని అర్థం కదా, -x అంటే -1 అని అర్థం. సో ఏ ప్లేస్లో ఇక్కడ x ఉంది, xకి ముందు a ఈజ్ అ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటి? -1. సో a ఈజ్ -1 డైరెక్ట్గా రాసేయచ్చు. ప్లస్ b అని ఉంది, ఇక్కడ ప్లస్, దీన్ని ఇట్లా రాయచ్చా? ప్లస్ -3 అని. సో b ప్లేస్లో ఏముంది? -3 ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్? సో ఇట్లా సింపుల్గా కంపేర్ చేసేయచ్చు డైరెక్ట్గా. నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3x⁴ మైనస్ 5x³ ప్లస్ 4x² ప్లస్ 3x మైనస్ 5. ఫస్ట్ ఏం చేసుకోమన్నాను? x⁴, 3, 2, ఇది 1 కాన్స్టెంట్ ఆర్డర్లోనే ఉంది. హ్యాపీ. సో ఇది డివైజర్. ఇప్పుడు క్వశ్చన్ రాయాలి. ఎట్లా రాస్తారు? ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ అంటే 3x⁴తో ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెంట్తో ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ అంటే 3x² వచ్చింది. ఇది ఇక్కడ రాసేయండి. ఇప్పుడు 3x² తో యూ విల్ హ్యావ్ టు మల్టిప్లై యువర్ టోటల్ డివైజర్. సో ఎంత వస్తుంది? 3x⁴ మైనస్ 9x². x³ టర్మ్ లేదు చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ రాసేయండి 3x⁴. x³ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ మనకి x³ లేదు, x² ఉంది. సో ఇక్కడ రాయాలి ఏంటిది? -9x². ఇక్కడ లేదు కాబట్టి +0 × x² అని రాస్తా. ఓకే, సో లాస్ట్ వరకు విజిబుల్ ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఐ హోప్ నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, సో నాకు ఇక్కడ x³ టర్మ్ రాలేదు. సో నేను ఏం చేస్తానంటే x³ 0 పెట్టాను. 0 × x³ అన్న 0నే కాబట్టి -9x². ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో మైనస్ ప్లస్ 3x⁴ మైనస్ 3x⁴ క్యాన్సిల్. -5x³ నుంచి +0 చేసినా -0 చేసినా మళ్ళీ 5x³ వస్తుంది. -5x³ ప్లస్ 4x² ప్లస్ 9x² ప్లస్ 13x² and drop this down. So this is what you have. Now again your first term of dividend is how much? -5x³. ఇక్కడ చేయన్నా
ఇక్కడ చేస్తా చూడండి. అగైన్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెంట్ ఈస్ -5x³ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్ ఈజ్ x². సో ఎంత వస్తుంది? -5x. ఈ -5x ఇమీడియట్గా రాసేయండి ఇక్కడ. ఓకే, నౌ విత్ దిస్ -5x ఐ విల్ హ్యావ్ టు మల్టిప్లై x² -3. సో -5x³ ప్లస్ 5 3s are 15x. ఓకే, సో ఇది ఇక్కడ రాయండి. -5x³ 15x, x² టర్మ్ లేదు, సో 0 పెట్టేసేయండి, ప్లస్ 15x. ఓకే, సో ఇప్పుడు ఇది ఫర్దర్గా సాల్వ్ చేయాలి. అగైన్ ప్లస్ మైనస్, సో ఈ రెండు క్యాన్సిల్, అవునా? సో 13x² యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. అండ్ 3x, ఇది 3 13 ఇదేం రాస్తుంది ఇక్కడ? అచ్చా, ఇది 3a. ఓకే, ప్లస్ 3x కదా. ఓకే, 3x మైనస్ ఇది అంటే -12x వస్తుంది. 3x -15x అంటే -12x, -5 బ్రింగ్ ఇట్ డౌన్. ఇలా అగైన్ న్యూ. ఓకే, ఇక్కడ చూడండి x² ఉంది ఇక్కడ, డిగ్రీ 2, ఇక్కడ కూడా డిగ్రీ 2 అంటే ఇంకా చేయాలి. సేమ్ డిగ్రీ కాదు, తక్కువ డిగ్రీ వచ్చే వరకు చేయాలి. సో -13x² నా ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెంట్, డివైజర్ x². సో ఎంత వస్తుంది? -13. -13 కోషెంట్లో రాసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ -13తో x² -3ని మల్టిప్లై చేస్తే -13x² ప్లస్ 39 వస్తుంది. ఇక్కడ రాయండి. -13x² ప్లస్ 39 ఎక్కడ? ఇక్కడ రాస్తాం. ఈ మధ్యలో 0x, x టర్మ్ లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, మీరు సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అవ్వదు. ఇది ప్లస్, ఇది మైనస్ ఆల్రెడీ డైరెక్ట్ ఉంది. సో దీన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్నీ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి. సో సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ డిఫరెంట్ సైన్ ఉంది ఆల్రెడీ, ఒక ప్లస్ ఒక మైనస్, డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో యాడ్ చేయండి. ఇక్కడ -12x, 39 -5 ఎంత? 34. You will stop it here because ఇది degree 2, ఇది degree 1. So this will be your remainder. So your remainder is -12x plus 34. Clear? So this is how you can perform division algorithm. దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంది, చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ గివెన్ ఇన్ 2015 మార్చ్. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లక్ష్మి డస్ నాట్ వాంట్ టు డిస్క్లోజ్ LBH. లక్ష్మి డస్ నాట్ వాంట్ టు డిస్క్లోజ్ LBH అంటే లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో ఆమెకు చెప్పాలని లేదంట వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అని. షీ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ అ పాలినామియల్. ఓకే, సో ఆమె పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేసింది. ఏంటి ఆ పాలినామియల్ అంటే ఇది x³ -6x² ప్లస్ 11x -6 ఇస్ ద పాలినామియల్. సో టేకింగ్ LBH యాజ్ అ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఈ పాలినామియల్ క్యూబ్ దీని డిగ్రీ ఏంటి? క్యూబ్ కదా. సో దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ ఏంటి అంటే LBH అనమాట. ఓకే, సో మీరు ఆ పాలినామియల్కి సొల్యూషన్ కనుక్కుంటే మీకు లెంత్, బ్రెత్, హైట్ ఏంటో తెలుస్తుంది. సో క్యాన్ యూ డిస్క్లోజ్ ద సీక్రెట్ అంటున్నాడు. సో ఆమె చెప్పట్లేదు, మరి మీరు చెప్తారని అడుగుతున్నాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఇది ఇచ్చారు, అట్లీస్ట్ ఇంకో జీరో ఏంటి లేదా అట్లీస్ట్ g(x) ఏంటి తెలిస్తే మీరు డివైడ్ చేయొచ్చు. g(x) తెలియకపోయినా అట్లీస్ట్ ఒక జీరో ఏంటో అయినా తెలిస్తే మీరు డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏది లేదు, అవునా? సో మనం ఫస్ట్ ఒక జీరో అయినా మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటారు అంటే 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. జీరో సబ్స్టిట్యూట్ చేస్తే -6 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ కాన్సెప్ట్ మనకు తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ 0 రావాలి. If the value is 0, then whatever you are substituting is 0 of polynomial. Last class again. Okay. So if I am substituting 1, so it is 1³ minus 6 into 1 square plus 11 into 1 minus 6. 1 minus 6 plus 11 minus 6. ఎంత వస్తుంది? 1 plus 11 is 12. Minus 6 is minus 12. So answer 0 వచ్చింది. So P of 1 0 వచ్చింది. So therefore can I say 1 is 0 of this polynomial? ఓకే, 1 0 అంటే 1 దీనికి సొల్యూషన్ అనమాట. 1 0 ఆఫ్ ద పాలినామియల్ అయితే ఇప్పుడు దీంతో నేను పాలినామియల్ క్రియేట్ చేయాలి అంటే సింగిల్ జీరోతో ఏ పాలినామియల్ క్రియేట్ చేయగలుగుతాం? క్వాడ్రాటికా, లీనియరా? సింగిల్ జీరోతో లీనియర్ పాలినామియల్ క్రియేట్ చేయగలుగుతాం. ఆ పాలినామియల్ ఎట్లుంటుందంటే x - 1 అని ఉంటుంది. ఓకే, సో మీరు ఇంతకుముందు నేర్చుకున్న కాన్సెప్టే. ఇఫ్ a is 0 of polynomial, if a is 0 of polynomial, then polynomial ఎట్లా రాయొచ్చు? x - a.
విల్ బి ద పాలినామియల్. సో 1 0 అయితే x మైనస్ 1 విల్ బి ద పాలినామియల్. చెక్ చేయాలి అంటే కూడా చేయొచ్చు. x మైనస్ 1 ఈక్వల్ టు 0 వేస్తే x ఈక్వల్ టు 1 వస్తుంది. సో సాటిస్ఫై అవుతుంది కదా, x ఈక్వల్ టు 1 సాటిస్ఫై అవుతుంది కదా. సో దిస్ ఇస్ ద పాలినామియల్. ఇప్పుడు మీకు సిన్స్ ఒక పాలినామియల్ వచ్చింది కాబట్టి నేను వీడియో స్టార్టింగ్లో మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను, ఎందుకు డివైడ్ చేస్తాం. సో చూడని వాళ్ళు ఉంటే లేట్గా జాయిన్ అయితే ప్లీజ్ స్టార్టింగ్లో కాన్సెప్ట్ వినండి ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఒక పాలినామియల్ వచ్చింది కాబట్టి నేను దీన్ని పాలినామియల్తో డివైడ్ చేస్తే నాకు మిగతా జీరోస్ వస్తాయి. 24 ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అవునా. సో అదే ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నాకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన సొల్యూషన్తో నేను దీన్ని డివైడ్ చేస్తే నాకు మిగతా సొల్యూషన్స్ వస్తాయి. మిగతా ఎన్ని రావాలి, ఇంకా 2 రావాలి. నాకు ఒకటి వచ్చింది, ఇంకా 2 రావాలి. ఓకే, సో డివైడ్ చేద్దాం. x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 డివైడింగ్ దిస్ బై x మైనస్ 1. ఈ x మైనస్ 1 ఎక్కడి నుంచి వచ్చింది, ఒక 0 మనమే కనుక్కున్నాం, దాని నుంచి పాలినామియల్ రాసాం. సపోజ్ 1తో అవ్వలేదు అనుకోండి, 2 పెట్టండి. 2తో అవుతుందంటే దెన్ 2 విల్ బీ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ లీనియర్ పాలినామియల్ x మైనస్ 2 అవుతుంది. అర్థమైందా. సో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ ఈ స్టెప్స్ అయితే సేమే కదా. ఏంటి ఆ స్టెప్స్, ఇది ఫస్ట్ x³ x డివైడ్ చేయండి, x² వస్తుంది, x² ఇక్కడ రాయండి. ఇప్పుడు ఈ x² x మైనస్ 1ని మల్టిప్లై చేస్తే x³ మైనస్ x², దీన్ని ఇక్కడ రాయండి. x³ మైనస్ x². ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్, ఇది మైనస్ 5x² అవుతుంది. బ్రింగ్ ఇట్ డౌన్, సో 11x మైనస్ 6. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టర్మ్ ఏంటి, మైనస్ 5x² ఇస్ ద ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై x, సో యుల్ గెట్ మైనస్ 5x. దిస్ ఇస్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద క్వశ్చన్. టు దిస్ మైనస్ 5x x మైనస్ 1 మల్టిప్లై చేస్తే మైనస్ 5x² ప్లస్ 5x వస్తుంది. ఎంత వస్తుంది, మైనస్ 5x² ప్లస్ 5x. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ రెండు క్యాన్సిల్, సో 6x మైనస్ 6. డిగ్రీ సేమ్ అయింది, సేమ్ అయినా కూడా కంటిన్యూ చేయాలని చెప్పాను కదా, తక్కువ అయితేనే ఆపేస్తారు. సో 6x డివైడెడ్ బై x చేస్తే 6 వస్తుంది, ఆ 6 ఈజ్ ద నెక్స్ట్ టర్మ్. సో ఇప్పుడు 6తో మళ్ళీ ఏం చేయాలి, x మైనస్ 1 మల్టిప్లై చేస్తే 6x మైనస్ 6 వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది రిమైండర్. 0 వచ్చింది అంటే ఏంటి అర్థము, ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0 దిస్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్. ఓకే, రిమైండర్ 0 అయితే ఇది దీనికి ఫ్యాక్టర్, అంతే కదా. ఇది దీనికి ఫ్యాక్టర్ అంటే ఇది దీనికి సొల్యూషన్ అయితేనే కదా. ఇదిగోండి మీకు ఏమొచ్చింది, రిమైండర్ 0 వచ్చింది, అక్కడ కూడా 0నే రావాలి, అప్పుడే మీరు డివిజన్ కరెక్ట్ చేస్తున్నారు. దేర్ఫోర్ x మైనస్ 1 ఈజ్ అ ఫ్యాక్టర్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, x మైనస్ 1 ఫ్యాక్టర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. దీంతో పాటు ఇది కూడా ఫ్యాక్టరే కదా. ద కోషంట్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 ఎగ్జాంపుల్ తీసుకున్నామా, 6తో డివైడ్ చేసాం, ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అన్నప్పుడు 4 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 కదా. 24ని మనం 6 4s అని రావచ్చు, ఈ రెండు ఫ్యాక్టర్సే కదా. సో ఇది ఫ్యాక్టరే, అది కూడా ఫ్యాక్టరే, ఎప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, సో ఇది ఫ్యాక్టర్ అయినప్పుడు నేను దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే నాకు వచ్చే 2 zeros విల్ బీ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఆల్సో. మళ్ళీ 24 ఎగ్జాంపుల్ రాద్దాం ఒకసారి. 6 4 24 ఇది దీనికి ఫ్యాక్టర్ అని చెప్తున్నప్పుడు దీన్ని నేను మళ్ళీ ఫ్యాక్టర్స్ తీస్తే 2 and 2 వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 and 2 దీనికి ఫ్యాక్టర్స్, దీనికి కూడా ఫ్యాక్టర్సే కదా, 24 కూడా ఫ్యాక్టర్సే కదా. 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 24 ఆల్సో, అవునా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో మనకు వచ్చింది దేర్ఫోర్ x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, అవునా. ఇది ఫ్యాక్టర్ అయితే ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే x² మైనస్ 3x మైనస్ 2x వస్తుంది ప్లస్ 6. ఎందుకు 6 ఎట్లా రాయొచ్చు, 3 2s 6 అని రాయొచ్చు. మైనస్ 3x మైనస్ 2x మైనస్ 5x ఇస్తుంది. ఓకే, సో x కామన్ తీస్తే ఈ రెండిట్లోంచి x మైనస్ 3, ఈ రెండిట్లోంచి మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 3. ఎందుకంత చెప్పట్లేదు అంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో x మైనస్ 3 ఇంటూ x మైనస్ 2, ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ క్లాస్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో x మైనస్ 3 ఈక్వల్ టు 0 చేస్తే x ఈక్వల్ టు 3 వస్తుంది. x మైనస్ 2 ఈక్వల్ టు 0 చేస్తే x ఈక్వల్ టు 2 వస్తుంది. సో x ఈక్వల్ టు 3 and 2. సో నాకు x వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. సో x ఏమేమి వచ్చినాయి, 1 2 3. దీస్ 1 2 3 ఆర్ నథింగ్ బట్ లెంత్ బ్రెత్ హైట్ అనమాట. సో ఇది ఎట్లా 1 2 3 అంటే 3 2 1 అని తీసుకోండి. ఓకే, లెంత్ ఎప్పుడు కూడా పెద్దది అవుతుంది కదా యూజువలీ. సో 3 2 1 ఆర్ 1 2 3 ఆర్ లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ద పాలినామియల్. అర్థమైంది ఎట్లా చేస్తాం, ఫస్ట్ మనకి g ఆఫ్ x ఇవ్వలేదు ఇక్కడ. సో
సబ్స్టిట్యూట్ చేసి ఒక 0 కనుక్కున్నాం, దాని నుంచి పాలినామియల్. ఈ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఇలాగ 0ని వస్తుంది, బికాస్ దిస్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్. అండ్ ఇక్కడ వచ్చిన కోషంట్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. సో ఆ కోషంట్ని మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేస్తే వచ్చే సొల్యూషన్స్ ఆర్ నాట్ ఓన్లీ సొల్యూషన్స్ ఫర్ దిస్ పాలినామియల్, బట్ దే ఆర్ ఆల్సో సొల్యూషన్స్ ఫర్ ద డివిడెండ్ పాలినామియల్. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చేద్దాం ఒకసారి చూడండి. obtain all the zeros of 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. ఇది క్వశ్చన్. సో యూ హ్యావ్ టు obtain all the zeros and 2 zeros are given to you. ఫస్ట్లీ అది 4th డిగ్రీ పాలినామియల్ డివిడెంట్ కాబట్టి మీకు ఎన్ని జీరోస్ వస్తాయి? 4 zeros రావాలి. అవునా? 24 ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సో 4 zeros రావాలి అంటే అవుట్ ఆఫ్ ద 4 zeros 2 zeros ఏమున్నాయి? ఈ 2, దీస్ ఆర్ ద 2 zeros. మిగతా జీరోస్ ఎలా వస్తాయి చూద్దాం. సో మిగతా జీరోస్ ఎలా వస్తాయంటే మీరు దీని నుంచి ఒక పాలినామియల్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. 2 జీరోస్ ఉన్నప్పుడు మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్ క్రియేట్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ పాలినామియల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వచ్చిన పాలినామియల్ దీంతో డివైడ్ చేస్తే ఇంకొక క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. దాని జీరోస్ కనుక్కుంటాం. సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్. అక్కడ మాత్రం క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 1 0 కనుక్కున్నాం, 2 zeros డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఫ్యాక్టరైజ్ చేసి కనుక్కున్నాం. ఇక్కడ 4 zeros రావాలి. సో 2 zeros ఇచ్చాడు, ఇంకో 2 zeros డివైడ్ చేసిన తర్వాత వస్తాయి. చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు ఇదని తీసుకుంటా, బీటా ఈక్వల్ టు ఈ 0 తీసుకుందాం. హౌ డు వీ ఫార్మ్ ద క్యూబిక్ పాలినామియల్? ఇట్ ఇస్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్. లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో నాకేం కావాలి? సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఇస్తాడు కదా. సమ్ ఈజ్ √5/3 మైనస్ √5/3. ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో సమ్ 0. ప్రోడక్ట్ ఏంటి మరి? √5/3 ఇంటూ మైనస్ √5/3. దీన్ని నేను ఇట్లా రాయొచ్చా? మైనస్ పక్కకు తీసేసేయండి బయటికి. సో √5 ఇంటూ 5/3 ఇంటూ 3 అని రాయొచ్చు కదా. సో ఇది ఎంత వస్తుంది? మైనస్ 5/3² అంటే 5/3 వస్తుంది రూట్ బయటికి. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఈజ్ 0. సో 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ మైనస్ 5/3. ఇప్పుడు ఎల్సిఎం తీస్తే 3x² మైనస్ 5 ఇంటూ k అని వస్తుంది. ఇది 0 అయిపోయింది ఆల్రెడీ. ఓకే, డివైడెడ్ బై 3. సో k 3 తీసుకుంటే 3 ఇంటూ 3x² మైనస్ 5/3 అంటే 3 క్యాన్సిల్ అయితే 3x² మైనస్ 5 ఇస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఈ పాలినామియల్ జీరోసే ఈ 2. ఓకే, ఈ పాలినామియల్ జీరోస్ ఈ 2 అంటే ఈ 2 దీనికి కూడా జీరోస్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ పాలినామియల్ లాస్ట్ స్టెప్ కనిపిస్తుందా మీకు? ఓకే, మనకి ఇక్కడ వచ్చిన పాలినామియల్ జీరోసే. ఈ 2 జీరోస్ యూజ్ చేస్తేనే ఈ పాలినామియల్ వచ్చింది. అవునా? ఈ 2 దీనికి కూడా జీరోస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు వచ్చిన పాలినామియల్ 3x² మైనస్ 5ని డివైడ్ చేయాలి. ఎవరితో డివైడ్ చేస్తాం? మన డివిడెంట్ ఇచ్చారుగా 4th డిగ్రీ, దాంతో. సో ఇది ఎరేజ్ చేస్తాను. ఐ హోప్ యూ కాపీడ్ ఇట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటా కనుక్కొని అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వచ్చింది? మైనస్ 5/3 వచ్చింది. నెక్స్ట్ 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. ఆర్డర్లో ఉందా చెక్ చేయండి. x power 4, x cube, x square, x కాన్స్టెంట్ ఆర్డర్లో ఉంది. దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 3x² మైనస్ 5. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 2 జీరోస్ వాడితే వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ 3x power 4 డివైడెడ్ బై 3x². ఫస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ డివైడెడ్ బై దిస్. సో ఎంత వస్తుంది చూడండి? 3 క్యాన్సిల్ x² వస్తుంది. సో ఇది x² ఇక్కడ రాయండి. విత్ దిస్ x² యూ హ్యావ్ టు మల్టిప్లై 3x² మైనస్ 5. సో 3x power 4 మైనస్ 5x² వస్తుంది. ఇక్కడ రాయండి. ఎంత వచ్చింది? 3x power 4 మైనస్ 5x². సో సబ్ట్రాక్ట్ చేయండి. ఈ 2 క్యాన్సిల్. ఇది 11x² అండ్ ఇదంతా బ్రింగ్ ఇట్ డౌన్. x³ కదా ఇది. ఒక నిమిషం నాన్న. 3x power 4 మైనస్ 5x² వచ్చింది. ఇక్కడ చూడండి, నేను కూడా మిస్టేక్ చేశాను. 5x². x² టర్మ్ ఎక్కడ? x³ టర్మ్ కింద వస్తుందా, x² టర్మ్ కింద వస్తుందా? అర్థమైందా మిస్టేక్? సో ప్లస్ x³ లేదు కాబట్టి 0 అండ్ మైనస్ 5x². సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి కదా. సో x³ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ కిందికి వచ్చేస్తుంది. plus 5x² minus 2x² is plus 3x². Bring this down, minus 10x minus 5.
Now again the steps will repeat. ఓకే, సో ఇప్పుడు స్టెప్స్ మళ్ళీ ఒకసారి చూడండి. సో 6x క్యూబ్తో ఎవరిని డివైడ్ చేయాలి? 3x². ఏమొస్తుంది? 3 1s 3 2s 2x వస్తుంది. సో ఈ 2x ఇక్కడ రాసేయండి. ఇప్పుడు ఈ 2xతో ఎవరిని మల్టిప్లై చేయాలి? 3x² - 5. సో 6x³ - 10x వచ్చింది. అవునా? 6x³ - 10x. x² టర్మ్ రాలేదు చూడండి. 6x³ ఈ టర్మ్ లేదు. సో 0 × x² పెట్టేసుకోండి. -10x వచ్చింది. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్. -10x + 10x కూడా క్యాన్సిల్. 3x² యాజ్ ఇట్ ఈస్ కిందికి తీసుకోవచ్చు. అండ్ -5 ఉంది. ఇప్పుడు ఇది స్క్వేరే, ఇది స్క్వేర్. ఓకే, సెకండ్ డిగ్రీ. సో ఇంకా కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏంటి? 3x² డివైడెడ్ బై ఇక్కడ 3x². ఎంత వచ్చింది? 1. ఈ 1 ఇక్కడ రాసేయండి. 1 అంటే +1గా. సో +1 × ఇది మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 3x² - 5 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 0. చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఏమవ్వాలి? దిస్ హ్యాస్ టు బి అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామిల్. ఎందుకంటే ఇవి జీరోస్ కాబట్టి ఈ జీరోస్ యూజ్ చేస్తే వచ్చే పాలినామిల్ దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. సో రిమైండర్ 0 వస్తుంది. ఇదే కాదు, ఇది కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది కదా. ఓకే, సో ఏంటి ఆ ఫ్యాక్టర్? x² + 2x + 1 ఈజ్ అ ఫ్యాక్టర్ కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే x² + x అని రాయొచ్చా? 2ని 1 + 1 అని రాయొచ్చు కదా. ఓకే, ప్రోడక్ట్ 1 × 1 అవుతుంది. 1 × 1ని 1 + 1 అని రాయొచ్చు. +1. సో x కామన్ తీస్తే x + 1, 1 కామన్ తీస్తే x + 1. సో ఫ్యాక్టర్స్ ఏంటి? x = -1 -1. 2 ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ 2 ఫ్యాక్టర్స్ దీనియే కావు, దీనివి కూడా ఇంతకుముందు చెప్పినట్టే. క్లియరా? సో ఇవే మోడల్స్. ఇంకోటి ఏంటి అంటే దే విల్ ఆస్క్ యూ 2 పాలినామిల్స్ ఇచ్చి ఇజ్ ఇట్ అ ఫ్యాక్టర్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఇప్పుడు ఈ పాలినామిల్ ఇచ్చి ఇది ఫ్యాక్టరా కాదంటే రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ అని చెప్పేస్తారు. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ది మోడల్స్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ విల్ బీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ as టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. సో దాని లింక్ మ్యాథ్స్ ఫెసిలిటీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు వచ్చేస్తాయి క్వశ్చన్స్. కానీ మీరు మళ్ళీ వెతకడం కష్టమవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి వెళ్ళండి. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో పాలినామియల్స్ కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కవర్ చేసాం. 2 essay క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న చాప్టర్ ఇది. సో ఒక essay క్వశ్చన్ వచ్చేసి ఇలాంటివి. సెకండ్ గ్రాఫ్ కూడా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చెప్పాను మీకు. సో డూ షేర్ దిస్ క్లాస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఎక్కువ మంది చూస్తే మాకు కూడా ఎక్కువ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది, రైట్? అండ్ లెట్స్ డూ ఆల్ ద రిమైనింగ్ చాప్టర్స్ ఆల్సో. లెట్స్ కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో టేక్ కేర్, bye and keep learning.